ఒక సభ ఏర్పాటు చేసి అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే ఏమైనా పదే పదే శ్రీహరి గారిని పార్టీ మారిండు, మా ఓటు చేసుకొని గెలిచిండు అని అంటే ఈ సంస్కృతిని ప్రారంభించింది ఎవరు? గత 10 ఏళ్లలో ఎంతమంది కాంగ్రెస్ నేతలను బెదిరించి అదిలించి పార్టీలో ప్రతిపక్షం లేకుండా చేసిన సంస్కారం వాళ్ళది. ఏ ఒక్కడో ఈయన చేరినందుకు చేరి ఆయన వ్యక్తిగతంగా కానీ పరిపాలన విధంగా కానీ ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఆయనకి ఎక్కడేం దొరకక పార్టీ మారిండని పదే 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 ఆయన విమర్శిస్తారు. ఇంకేమైనా లోపాలు ఉంటే చెప్పండి. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఆయన అభివృద్ధికి చేసే మనిషి. ఏ రోజు కానీ ఎన్నడు కానీ అభివృద్ధి గురించి ఆలోచించే మనిషి. ఈ 10 ఏళ్ల లోపలే చేయలేని మెయిన్గా మన కాన్స్టిట్యూషన్లో ఈ 10 ఏళ్ళు జరిగిన అభివృద్ధి పనులు మా కాన్స్టిట్యూషన్లో ఈ 2 ఏళ్లలో పేరున కావాలంటే సభాముఖంగా చర్చకు రమ్మని కూర్చోమనండి. ముఖాముఖిగా మాట్లాడదాము. అనవసరమైనటువంటి సందర్భాలు మీటింగ్లు పెట్టి పబ్లిక్ను మూడ్ చేంజ్ చేసి ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. చెప్పడానికైనా కొంచెం అది ఉండాలన్నా. మండలం మండలం అని అన్నాడు, తప్పకుండా చేస్తా అని ఇప్పటి కూడా ప్రయత్నంలో ఉన్నాడు. వచ్చే మండలాన్ని అమ్ముకున్న దళితులు వీళ్ళు. చేతులారా మండలం మల్కాపూర్ చుట్టూన్న 10 గ్రామాలలో 100కు 100% మల్కాపూర్ మండలం కావాలనేది దాని మీద అందరూ సామూహికంగా దానికి అనుమతి లెటర్ రాసిచ్చారు. అటువంటి దాన్ని వీళ్ళు అమ్ముడు పోయి వచ్చే మండలాన్ని వేరే గ్రామంలో పెట్టేసి మళ్ళీ ఉల్టా మండలం చేస్తలేడనే అపవాదం వేయడం ఇది ఎంతవరకు సమంజసం? మండలం చేయడం అనేది ఒక గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. ఒక్క ఊరు అనంగానే ఊరికి వచ్చేది కాదని. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే సొల్లుబావుడు వాడితే ఏం లాభం? ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఆయన తప్పకుండా చేస్తా అని వాగ్దానం ఇచ్చిండు. తప్పకుండా మండలం అవుతుంది. ఇంకా రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇండ్లు వస్తున్నాయి. వరుసగా అన్ని 6 గ్యారెంటీలు కానీ వరుసగా ఆరుస్తాను. వాటిని వరుసగా ఒక్కొక్కటి పాలనా పరంగా అన్నీ ఒకసారి కుప్ప చేసి లేచేది కాదు కదా. వసతులను బట్టి మా ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక క్రమేణా చేస్తాడు. దాని గురించి ఎటువంటి చర్చలు పెట్టకుండా మీకేమైనా ఉంటే రాష్ట్ర స్థాయి దాకా పోకుండా గ్రామ స్థాయిలో కూర్చున్నాం రండి. కూర్చొని ఎదురుగా మనం ఎవరేం చేస్తామో అభివృద్ధికి తోడ్పడండి, దానికి సహకరించండి. ఇలాంటి కాలయాపన చేసి అనవసరమైన వాగకండి, దుష్ప్రచారం చేయకండి. ఇది నా అభిప్రాయం. నమస్కారం. ఈరోజు ఇలా అత్యవసరంగా కూర్చొని ఒక చర్చ పెట్టడానికి కారణము మల్కాపూర్ విలేజ్లో గత 10 సంవత్సరాల నుండి రాజకీయం చేసిన లీడర్లు అందరం కలిసి ఉన్నదాన్ని అభివృద్ధి చేసే మార్గాన్ని ఏదో చేసి వ్యక్తిగత ఇమేజ్ పోయి మేమేదో ఫోటోలలో పడాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఊళ్ళో గందరగోళం సృష్టించే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మరి కడియం శ్రీహరి గారు ఆయన స్థాయిని విమర్శించే స్థాయి కాదు అందులో ఉన్న వాళ్ళది. వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, వాళ్ళు ఏం చేసిండ్రు అనేది. మండలం ఇప్పుడు ఇచ్చుడు కాదు, ఉన్నప్పుడు చేసినాం కదా. ఇదే రాకేష్ రెడ్డి పల్లరాజరెడ్డి దగ్గర మిత్రుడు, పల్లరాజరెడ్డి కేసీఆర్కు దగ్గర మిత్రుడు. మరి అందరం ఇక్కడ నుండి పోయినాం కదా. అప్పుడు ఏం చేసిండ్రు? మన కడియం శ్రీహరిని విమర్శిస్తారు. మండలం అప్పుడు చేయొచ్చు కదా. ఇక్కడ నుండి అమ్ముకున్నారు కదా మీరు. ఇవాళ బీఆర్ఎస్లో గెలిచి జీతం తీసుకుంటాడనే రాకేష్ రెడ్డి కేసీఆర్ మరి గెలిచి ఫామ్ హౌస్లోనే ఉంటాడు కదా, జీతం తీసుకుంటాడు కదా, అందులోనే ఉండి ఉత్తగుండి. ఫస్ట్ మనం విమర్శన చేసుకోవాలి. ఒకసారి మనం ఏలెత్తి చూపిస్తాను అంటే 4 ఏళ్ళు మన దిక్కు చూస్తూ ఉంటాయి. దళిత బంధు ఇస్తా అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఇక్కడ ఇచ్చినోనికి ఒక్కడికి ఇచ్చి అందులో సగం మీరే సొమ్ము చేసుకున్నారు కదా. ఇల్లు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఏ ఒక్కరికి ఇచ్చిండ్రు? ఎవరికన్నా ఇచ్చిండ్లా? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఎవరికి ఇచ్చిండ్రు? ఇంతెందుకు దళిత ముఖ్యమంత్రిని చెప్తాడు, ఆయనే మాట తప్పిండు కదా. మీరు ఇవాళ ఏదో లీడర్లం అవుతామని చెప్పి ఏదో గల్లీలలో ఉండి మీరు విమర్శించే స్థాయి కాదు కదా ఆయనను. మీరు విమర్శిస్తే ఆయన ఏదో అయ్యేది కాదు కదా. ఫస్ట్ మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. ఖబర్దార్ రాకేష్ రెడ్డి, ఇప్పటికైనా చెప్తాను, చర్చ కూర్చుందాం. 10 సంవత్సరాలల్లో ఎంతవరకు జరిగింది, ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఈ సంవత్సరం ఈసారి వచ్చిన కడియం శ్రీహరి వచ్చిన కంచెలు ఎంత జరిగిందో మన విలేజ్లనే చర్చ పెట్టి ప్రతి గ్రామస్థ పెట్టి చూసుకుందాం ఎవరు ఎట్లున్నది అనేది.
ఏదో లీడర్లం కావాలని ఇవాళ మహిళలను తీసుకొచ్చారు. వాళ్ళందరూ లబ్ధి పొందిన వాళ్ళే. భూమి లేని వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళను వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఏదో స్టేట్మెంట్ ఇవ్వగానే లీడర్లు అవుతారా? వాళ్ళకి ఎవరికి లబ్ధి పొందలేదో విమర్శ పెట్టు. ఆడికి వచ్చి అక్కడ వచ్చి ఏదో మాట్లాడంగానే కాదు. రాకేష్ రెడ్డి ఖబర్దార్ చెప్తాను, కడియం శ్రీరాన్ని ఇంకొకసారి కనుక మీరు విమర్శించేది ఉంటే మరి చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే విలేజ్లలో అందరం కలిసి ఉంటున్నాం కదా అని ఎవరం విమర్శించుకోకుండా పోతా ఉన్నాం. గత రాజకీయాల నుండి కూడా చూసుకున్నా ఎప్పుడు మన ఊళ్ళే రాజకీయ ఇంత కూర్చొని చర్చ పెట్టి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టే సంస్కృతి రాలేదు. ఇప్పుడు మీరు చేయిస్తాను. ఇక మరి ఇప్పటి నుండి అయినా జాగ్రత్త, ఖబర్దార్, ఆలోచన చేసుకొని మంచిగా మెదలండి. మీరు ఏదో లీడర్లు కావాలనుకుంటే తేన్లు ఏమన్నదే రాదు, తెచ్చి ఏమన్నా డెవలప్ చేయండి, అభివృద్ధికి తోడ్పడండి. మండలం గురించి మేము పోయినాం, మాట్లాడినాం. సార్ అన్నాడు ఖచ్చితంగా చేయిస్తా అన్నాడు, చేయిస్తాడు కూడా. ఆయన మాట ఇచ్చినాడు. ఏదో అన్నకెళ్ళి తీసి డబ్బలకెళ్ళి తీసి ఇచ్చేది కాదు కదా. ఏమైందని అడగట. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి, ఖబర్దార్, పద్ధతి మార్చుకొని ఉండండి. ఇంతటితోని నా ఉపన్యాసం. ఈరోజు ఉదయం మా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం టీఆర్ఎస్ వాళ్ళు చేపట్టడం జరిగింది. అందులో ఏదో అమాయకమైన మహిళలను తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలు రావట్లేదు, మాకు ఏదో 2500 రావట్లేదు, తులం బంగారం రావట్లేదు, మరి ఇచ్చిన పథకాలకు కళ్ళకు అవపడట్లేదా? ఈరోజు గెలిచిన 2.5 సంవత్సరాలలో ఇంటికి 200 యూనిట్ కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, రుణమాఫీ 20,000 కోట్లు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న 20,000 కోట్లు, రైతాంగానికి 2 లక్షల లోపు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేసింది. అది అవ్వబడట్లేదా? 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఏది కానీ గ్రామం, మన మల్కాపూర్ మండలం కాదు, మన మల్కాపూర్ గ్రామంలో అభివృద్ధికి చర్చ పెడదాం, మీరు బీ రెడీ అంటే మేము ఈరోజు ఈవినింగ్ అయినా రెడీ, ఇప్పుడైనా రెడీ చర్చ పెట్టడానికి. నీతికి నిజాయితీకి మారు పేరు అయినటువంటి కడియం శ్రీహరి గారి పేరుని తీసుకొని పదే మీరు కడియం శ్రీహరి టీఆర్ఎస్లో ఉన్నారు, ఇక్కడ జీతం తీసుకుంటారు. ఇప్పుడు మీ స్థాయి గ్రామ స్థాయి లీడర్లు లేదా మీరు మండల స్థాయి లీడర్లు అనుకో, మీరు మండల స్థాయి నాయకుల మీదనే మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మనం వ్యక్తులు లేనప్పుడు వ్యక్తుల మీద మాట్లాడే హక్కు మనకు లేదు. కడియం శ్రీహరి అనే వ్యక్తికి ఆయన రాజకీయ అనుభవం అంతా మనం నీ ఏజ్ లేదు రాకేష్ రెడ్డి. దానిని దృష్టిలో పెట్టుకుని అయినా మనం మాట్లాడే ముందు మనం పరిధి ఎంత, మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనేది తెలియాలి. ఈరోజు ఇవాళ నువ్వు మాట్లాడించిన మహిళలలో నేను స్వయంగా చెప్తాను, నేను మల్కాపూర్ బిడ్డనే కదా, అక్కడ భూమి లేని మహిళతోటి నువ్వు రైతు బంధు రాలేదని చెప్పించినావు. భూమి లేని మహిళకు రైతు బంధు ఎక్కడి నుంచి వస్తుంది? 200 యూనిట్ల లోపు 200 యూనిట్ల కరెంటు బిల్లు ప్రతి ఇంటికి, మన ఊరిలో ఉన్న 970 ఇండ్లకు ప్రతి ఇంటికి కూడా వర్తిస్తుంది 200 యూనిట్ల కరెంటు. నెలకు అప్రాక్సిమేట్లీ 400 to 600 రూపీస్ ఫ్రీ కరెంటు వాడుకుంటారు. ప్రతి కుటుంబానికి ఫ్రీ రేషన్ ఇస్తారు, ఫ్రీ బస్ ఇస్తాడు, కరెంటు ఫ్రీ ఇస్తాడు. మరి ఇవన్నీ కనబడట్లేదా? ఎంతసేపు కడియం శ్రీహరిని బదనం చేయాలి, కడియం శ్రీహరిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, కడియం శ్రీహరిని ఇబ్బంది పెట్టాలనుకుంటారా? నియోజకవర్గంలో అభివృద్ధి ఇష్టం లేదా మీకు? ఈ గత 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఈ 2.5 సంవత్సరంలో కడియం శ్రీహరి గారు సీఎం గారి దగ్గర తీసుకుపోయి బడ్జెట్ తెచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూలు, కమ్యూనిటీ హాల్స్, మా ఊర్లో ఎగ్జాంపుల్ మా ఊరే సరే, మండల స్థాయి కాకుండా మా గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, గౌడ కమ్యూనిటీ హాల్, మహిళా కమ్యూనిటీ హాల్. ఈరోజు సీసీ రోడ్లు 25 లక్షల రూపాయలు ఇస్తే సీసీ రోడ్లు కూడా పోయడం జరుగుతుంది. ఈ అభివృద్ధి అవ్వబడట్లేదా? మనం మంచిగా కలిసిమెలిసి ఉన్న మల్కాపూర్ను ఇక్కడ రాజకీయంగా నేనేదో ఎదగాలి, నేనేదో పైకి రావాలంటే ఇట్లా కాదు. మనం పని చేసుకుంటూ పోతే అది ఏదో కాలక్రమాన్ని కలిసేస్తుంది తప్ప ఒక పెద్ద నాయకుని విమర్శించినంత మాత్రాన మనం పెద్ద నాయకులం కాలేము. కడియం శ్రీహరి అంటేనే ఒక బ్రాండు, నీతి నిజాయితీకి మారు పేరు అటువంటి కడియం శ్రీహరి. కడియం అంటేనే ఒక బ్రాండు. నేను ఏం హెచ్చరించదలుచుకున్నా అంటే, నువ్వు ఇంకోసారి కడియం శ్రీహరి గారి పేరు కనుక తీసుకుంటే ఖబర్దార్, తప్పకుండా నువ్వు దాని పర్యవసనం చెల్లించవలసి ఉంటుంది. నువ్వు ఏది ఉన్నా నువ్వు చర్చ రెడీ, మేము రెడీ, గ్రామస్థాయి లీడర్లమే రెడీ మేము. నువ్వు సార్ వరకు అవసరం లేదు. ఏం అభివృద్ధి జరిగింది, ఏం అభివృద్ధి జరగలేదు అనేది చర్చకు మేము రెడీ. ప్రెస్ మిత్రుల ముందట చెప్తాను, మీరు రేపంటే రేపే, సాయంత్రం అంటే సాయంత్రమే రెడీ. 10 ఏళ్ళలో ఏం జరిగింది, 2.5 సంవత్సరంలో ఏం అభివృద్ధి జరిగిందో మేము నిరూపించడానికి రెడీ. దయచేసి ఇట్లాంటి చిల్లర అల్లరి మనలు మానుకొని అందరం కలిసికట్టుగా అభివృద్ధి దిశగా ప్రయత్నించాలి. మండలం అంటాను, 10 సంవత్సరాలల్లో రాష్ట్ర స్థాయి నాయకుడు ఉన్నాడు మన దగ్గర, మీరు ఉన్నారు. మీరు పల్లా రాజశేఖర రెడ్డికి
అతి దగ్గర అనుకుంటారు కదా, అతి దగ్గర అని ప్రజలకు చెప్పుకుంటారు కదా, మరి మీరు మండలం ఎందుకు తేలేకపోయారు? పల్లరాజేశ్వర రెడ్డి సార్ వేలేరు ఎందుకు తెచ్చుకోగలిగిండు, మన మల్కాపూర్ మీరు ఎందుకు తేలేకపోయారు? మల్కాపూర్కి వచ్చే మండలం చిల్పూర్ పోయినప్పుడు మరి మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈరోజు స్వయాన ఎమ్మెల్యే గారు కడియం శ్రీగారు వచ్చి జనంలో మండలం ఇస్తా, మల్కాపూర్ మండలం కావాల్సింది, కొన్ని తప్పిదాల వల్ల కాలేదు, ఏ చిన్న అవకాశం ఉన్నా మండలం ఇస్తామన్నాడు. మేము మొన్నటికి మొన్న మా కార్యకర్తలు, మా సర్పంచ్ గారు, మేము అందరం వెళ్ళినప్పుడు కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా తెలంగాణలో మండలాల పునర్వ్యవస్థీకరణ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ సార్ సీఎం గారు నోటీసులో ఉంది. అది ఏ క్షణం తీసుకున్నా ఫస్ట్ పేరు మల్కాపూర్ మండలం ఉంటుంది అని సార్ చెప్పడం జరిగింది. ఇవన్నీ నిజాలు తెలుసుకోకుండా మండలం ఇస్తానన్నాడు. మండలమే అంటే మన డబ్బాలకి వెళ్ళి తీసి చిట్టి కాదు కదా ఇచ్చేది, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ పునర్వ్యవస్థీకరణ అనేది జరుగుతుంది. తప్పకుండా కడియం శ్రీహరి గారు మండలం చేసి తీరుతారు. దయచేసి ఈ సార్ చేసే అభివృద్ధి పనుల మీద మేము దృష్టి పెడతాను, మీరు విమర్శల మీద దృష్టి పెడతారు. ఇట్లాంటివి మానుకోవాలి. గ్రామాభివృద్ధికి, మండలాభివృద్ధికి సహకరించాలి. మీరు ఇంకోసారి మాత్రం సార్ పేరు తీసుకొని సార్ను ఏమైనా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది. 10 సంవత్సరాలు జరగని డెవలప్మెంటు ఒక మండలంలో జరుగుతుంది, మల్కాపూర్లో జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని